అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 10వ తరగతిలోని పద్యభాగ పాఠాల్లో ఉన్నటువంటి ప్రతిపదార్థాలు, ప్రతిపదార్థాలు రాయడం చాలా సులభం. ఆ సులభమైన పద్ధతి ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రతిపదార్థం మనకు రావాలంటే పద్యాన్ని చక్కగా చదవడానికి రావాలి. రెండవది అన్వయ క్రమం తెలియాలి. ఆ తర్వాత అర్థాలు సులభంగా నేర్చుకోవచ్చు. పద్యం చదవడం రావాలి, తర్వాత అన్వయ క్రమంగా రాయడం రావాలి, ఆ తరువాత అర్థాలు నేర్చుకోవాలి. ఈ మూడు ఫాలో అవుతే, ఈ మూడు విధానాలు నేర్చుకున్నట్టయితే సులభంగా ప్రతిపదార్థం మనం రాయవచ్చు. దానశీలం పాఠంలో ఉన్నటువంటి ప్రతిపదార్థాలు చూద్దాం. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనొకండు నా పలుకులాకర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమ. అన్వయ క్రమాన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు చెప్పబోయేటటువంటి స్టెప్ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ముందుగా అన్వయ క్రమం రాస్తున్నాం కాబట్టి వదాన్యోత్తమ ఈ పదం మొదటి పదం, తర్వాత కులమున్ రెండవది, రాజ్యమున్ మూడవది, ఇక్కడ తే అని యాడ్ చేసుకుంటే తేజమున్ నాలుగవ పదం, నిలుపుమీ కుబ్జుండు అని ఉంది కదా, నిలుపుము ప్లస్ ఈ కుబ్జుండు, నిలుపుము అనే వరకు ఐదవ పదం, ఈ కుబ్జుండు ఆరవ పదం, విశ్వంభరుండు ప్లస్ అలతింబోడు, విశ్వంభరుండు అనే పదం ఏడవ పదం, అలతింబోడు ఎనిమిదవ పదం, త్రివిక్రమ స్ఫురణవాడై తొమ్మిదవ పదం, బ్రహ్మాండమున్ పదవ పదం, నిండు 11వ పదం. ఇట్లాగా నంబర్స్ వేసుకుని రాసుకుంటే సులభంగా ఉంటుంది. మాన్పన్ 11వ పదం, ఒకండు ఆ తర్వాత కలడే, ఒకండు 12వ పదం, కలడే 13వ పదం, నా పలుకులు 14వ పదం, నా పలుకులు ఇది విడదీస్తే ఆకర్ణింపుము అవుతుందన్నమాట. కర్ణంబులన్ 15, ఆకర్ణింపుము 16వ పదం, దానము గీనము ఇక్కడ వలదు ప్లస్ ఈ వలది అవుతుందన్నమాట. ఈ దానము గీనమున్, ఈ దానము గీనమున్ 17వ పదం, ఈ దానము గీనమున్ 17వ పదం, వలదు, వలదు అనేటటువంటిది 18వ పదం, వర్ణిన్ 19వ పదం, పనుపుమా 21వ పదం. మొత్తం ఎన్ని పదాలు వచ్చాయి? 20 పదాలు వచ్చాయి. వదాన్యోత్తమ, దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ బలిచక్రవర్తి, కులమున్ నీ వంశాన్ని, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ తేజస్సును లేదా నీ పరాక్రమాన్ని, నిలుపుము కాపాడుకో, ఈ కుబ్జుండు, కుబ్జుడు అంటే పొట్టివాడు, అలతింబోడు సులభంగా వెళ్ళలేడు, అంత తేలిగ్గా వెళ్ళలేడు, త్రివిక్రమ స్ఫురణవాడై 3 అడుగుల పేరుతో 3 లోకాల్ని కొలిచి బ్రహ్మాండమున్ నిండున్ ఈ లోకమంతటిని, నిండునంటే నిండిపోతాడు. ఇతన్ని మాన్పన్ అంటే ఇతడిని ఆపడానికి, ఒకండు అంటే మరొకడు, కలడు ప్లస్ ఏ తప్పింపగలుగుతాడా, ఆపగలుగుతాడా, నా పలుకులు గురుగారైనటువంటి శుక్రాచార్యుని యొక్క మాటలు, కర్ణంబులన్ అంటే చెవులతో, ఆకర్ణింపుము అంటే విను, ఎవరైనా చెవులతోటే వింటారు, కానీ ఇక్కడ చెవులతో విను అంటే విని ఆచరించు అని చెప్పడం. ఈ దానము గీనమున్ ఈ చెడు దానాన్ని, ఈ దానము గీనము వంటి వాటిని, వలదు అంటే వద్దు చేయకూడదు, వర్ణిన్ ఈ బ్రహ్మచారిని, పనుపుమా పంపించి వెయ్యి. ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి అర్థాలన్నీ చదివేస్తే ఒక షార్ట్ ఆన్సర్ గా మారుతుంది. లాంగ్ ఆన్సర్ లో ఒక పారాగ్రాఫ్ గా వస్తుంది కూడా. దాతల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ బలి చక్రవర్తి, నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని, నీ తేజస్సును కాపాడుకో, ఈ పొట్టివాడు సులభంగా వెళ్ళడు, 3 అడుగుల పేరుతో 3 లోకాల్ని కొలిచి ఈ లోకమంతటిని నిండిపోతాడు లేదా ఆక్రమిస్తాడు. ఇతన్ని ఆపడానికి మరొకడు ఆపగలుగుతాడా లేదా మరొకడికి సాధ్యమవుతుందా? నా మాటలు లేదా నా పలుకులు చెవులతో విను,
ఈ చెడు దానాన్ని వద్దు అంటే చేయకూడదు, ఈ బ్రహ్మచారిని పంపించి వెయ్యి. ఈ విధంగా ఈ అర్థాలన్నీ చూసుకుంటే మీకు ఒక ఆన్సర్ లాగా రావాలి. ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు ఈ పదాలు ఈ అర్థాలతో పాటు మొత్తం పూర్తిగా నేర్చుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా చదవండి. ఎప్పుడైనా ఏదైనా మధ్యలో మిస్ అయిపోతే, మర్చిపోయినట్టయితే ఇవన్నీ చదువుతుంటే ఆ ఫ్లోలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది సులభమైనటువంటి పద్ధతి ప్రతిపదార్థాలు నేర్చుకోవడానికి. ఇలాగా నెంబరింగ్ వేసుకోవాలి, అలాగే పద్యం చదవడానికి రావాలి, ఆ తర్వాత అర్థాలు సులభంగా నేర్చుకోవచ్చు. గుడ్డిగా కాకుండా ప్లాన్డ్గా నేర్చుకోండి. 5కు 5, 6కు 6 మార్కులు సాధించండి. దానశీలం పాఠంలో ఉన్నటువంటి రెండవ ప్రతిపదార్థం చాలా ముఖ్యమైనటువంటి ప్రతిపదార్థం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ పొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలది శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్లస్ కాలమున్ ఇక్కాలమున్ అవుతుంది. త్రిక సంధికి సంబంధించినటువంటి ఉదాహరణ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లస్ కాలమున్ ఇక్కాలమున్. మొదటగా చూసుకుంటే ఇక్కడ నంబర్ వైజ్ గా అంటే అన్వయ క్రమం ప్రకారం రాస్తే ముందుగా భార్గవ అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోవాలి. మిగతావి తర్వాత వరుసగా వస్తాయి, ఆర్డర్ గా వస్తాయి. తర్వాత చివరి లైన్ ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ పద్యం సులభంగా రాయొచ్చు. ఇంతవరకు చూసుకుంటే 2, 3, 4, 5, 6 ఇట్లాగా 16 నంబర్ వరకు సీరియల్ గా వచ్చాయి. ఒకటి తప్పితే మిగతావన్నీ కూడా 16 నెంబర్ వరకు ఆర్డర్ గా వచ్చాయి. తర్వాత 17వ నెంబర్ కోర్కులు, 18 ఈరే, 19 ఇక్కాలమున్, 20 వారలన్, 21 మరచిరే. ఇట్లాగా గుర్తుపెట్టుకోవాలి. భార్గవ భృగు మహర్షి కుమారుడవైనటువంటి ఓ శుక్రాచార్య, లేదా భృగు వంశంలో జన్మించిన ఓ శుక్రాచార్య. కారే రాజులు, పూర్వకాలంలో రాజులు అనే వాళ్ళు లేరా అంటే ఉన్నారు కదా. రాజ్యముల్ వారికి రాజ్యాలు, కలుగవే లేవా అంటే ఉన్నాయి కదా. ఈ మాటలన్నీ కూడా బలి చక్రవర్తి శుక్రాచార్యుని చెబుతున్నాడు. పరిచిత పద్యానికి సంబంధించిన వాటిలో కూడా అడగవచ్చు, ఈ మాటలు ఎవరెవరితో అంటున్నారు అంటే ఈ మాటలన్నీ కూడా బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో అంటున్నాడు. కలుగవే లేవా అంటే ఉన్నాయి కదా. గర్వ ప్లస్ ఉన్నతిన్, గర్వోన్నతిన్ అంటే అధికమైనటువంటి గర్వాన్ని లేదా ఎక్కువ గర్వాన్ని పొందారు కదా. రాజులు వాళ్ళకు రాజ్యాలున్నాయి, వాళ్ళ రాజ్యాల్ని చూసుకొని వాళ్ళ సంపదను చూసుకొని ఎక్కువ గర్వాన్ని పొందారు. వారు ఏరి, వారు ప్లస్ ఏరి, వారు ఏరి. అలా గర్వాన్ని పొందినటువంటి రాజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సిరిన్ అంటే వాళ్ళు సంపాదించినటువంటి సంపదను లేదా ఐశ్వర్యాన్ని మూటన్ ప్లస్ కట్టుకొని, మూటలాగా కట్టుకొని పోవంజాలిరే తీసుకువెళ్ళగలిగారా. వారు చనిపోయినటువంటి సందర్భంలో ఆ ధనాన్ని మొత్తం కూడా తమ వెంట తీసుకువెళ్ళగలిగారా. భూమిపై ఈ భూమి మీద ఈ లోకంలో పేరు ప్లస్ అయినన్ వారి పేరైన కలదు ప్లస్ ఏ ఉన్నదా, అలాంటి రాజుల యొక్క పేరు వినపడుతున్నదా. శిబి ప్రముఖులున్ శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు యశకాములై, యశస్సు అంటే కీర్తి, కీర్తిని మాత్రమే కోరుకున్నటువంటి వాళ్ళై ప్రీతిన్ సంతోషంగా లేదా ఆనందంగా, కోర్కులు అడిగిన వారి కోరికలు లేదా యాచకుల యొక్క కోరికలు ఇదే తీర్చారు కదా, ఇచ్చారు కదా. ఈ ప్లస్ కాలమున్ త్రిక సంధికి సంబంధించినటువంటి ఉదాహరణ. ఈ ప్లస్ కాలమున్ ఈనాటికి లేదా ఇప్పటి వరకు వారలన్ ఆ శిబి చక్రవర్తి వంటి దాతలైనటువంటి రాజులను మరచిరే. మరచిపోయారా అంటే మరచిపోలేదు అని భావం, మరచిపోలేదు అని అర్థం. ఒక్కసారి ఈ అర్థం చూద్దాము. భృగు వంశంలో జన్మించినటువంటి ఓ శుక్రాచార్య, పూర్వకాలంలో రాజులు అనేవారు లేరా,
వారికి రాజ్యాలు లేవా, అధికమైనటువంటి గర్వాన్ని పొందారు కదా, అటువంటి రాజులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారు సంపాదించినటువంటి సంపదను మూటలాగా కట్టుకుని తీసుకువెళ్ళగలిగారా లేదా వెళ్ళగలిగారా? భూమి మీద వారి పేరైనా ఉన్నదా? శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులు కీర్తిని కోరుకున్న వాళ్ళై సంతోషంగా యాచకుల కోరికల్ని తీర్చారు కదా. ఈనాటికి శిబి చక్రవర్తి వంటి దాతలైన రాజులను మరచిపోయారా? మరచిపోలేదు అని అర్థం. సిరి మూటగట్టుకొని పోవంజాలినే అనే ప్రశ్నకు సమాధానంగా ఇది రాయొచ్చు. అంటే మనము ప్రతిపదార్థం నేర్చుకుంటే షార్ట్ ఆన్సర్ రాయొచ్చు, లాంగ్ ఆన్సర్ లో కూడా కొంత భాగం రాయొచ్చు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. మొదటి పదం ఇక్కడ ఉంది, 16వ పదం వరకు ఇక్కడి వరకు వస్తుంది. తర్వాత 17, 18, 19, 20, 21 లాస్ట్ లైన్ ఒకటి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ పద్యానికి ప్రతిపదార్థం సులభంగా రాయొచ్చు. కానీ ప్రతిపదార్థం రావాలి అంటే పద విభజన తెలియాలి, అన్వయ క్రమం తెలియాలి, పద్యాన్ని చదవడం మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ఇవన్నీ కూడా వస్తాయి. 1-2 సార్లు చూస్తూ చదవడం రావాలి. చూస్తూ చదవడం వస్తే వాటిని పదాల్ని రాయడం వస్తుంది. అర్థాలు కూడా చాలా సులభంగా రాయొచ్చు. దానశీలం పాఠంలో ఉన్నటువంటి 3వ పద్యం ప్రతిపదార్థం. పద్యాన్ని గమనిద్దాం. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ముపు హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైననౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమ ధీవర్య వేయేటికిన్. మొదటి పదం ధీవర్య, నిరయంబు ప్లస్ అయిన, నిబంధనము ప్లస్ అయిన, ధరణి నిర్మూలనంబు ప్లస్ అయిన. ఇవన్నీ కూడా మొదటి పదం ఇక్కడ, ఇవన్నీ కూడా వరుసగా రాయాల్సింది. దుర్మరణంబైన, కులాంతము ప్లస్ అయిన, నిజమున్ రానిమ్ము కానిమ్ముపు. ఇక్కడ 3వ వరుసలో కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మొదటి పదం అభ్యాగతుండు, హరుడైన, హరి అయిన, నీరజబౌండు అయిన, ఔన్ వినుమా వేయేటికిన్ నాదు జిహ్వ తిరుగన్నేరదు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. ఇక్కడ అభ్యాగతుడు, తర్వాత వినుమా వేయేటికి నాదు జిహ్వ తిరుగన్నేరదు. ఈ 2 లైన్లు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మిగతాదంతా కూడా సులభంగా రాయొచ్చు. అన్వయ క్రమం మీద చాలా శ్రద్ధ పెట్టండి. సులభంగా వాటి అర్థాలు రాయొచ్చు. ఒకసారి చూద్దాం. ధీవర్య, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ శుక్రాచార్య, నిరయంబు ప్లస్ అయినా, నాకు ఈ దానం చేయడం వల్ల నరకం దాపురించిన లేదా నరకం కలిగిన, నిబంధము ప్లస్ అయినా అంటే బంధనం ప్రాప్తించిన, నన్ను జైల్లో బంధించిన, ధరణి ఈ భూమండలము, రాజు కాబట్టి రాజ్యం మొత్తం కూడా, నిర్మూలనంబు ప్లస్ అయినా పూర్తిగా నశించిన, నన్ను రాజ్యం నుంచి వెళ్ళగొట్టిన, రాజ్య బహిష్కృతుని చేసినప్పటికీ, దుర్మరణంబైన చెడ్డ చావు లభించిన, విషం తాగడం వల్ల కలిగేటటువంటి చావును దుర్మరణం అంటారు. నాకు దుర్మరణం కలిగినప్పటికీ లేదా చెడ్డ చావు కలిగిన, కుల ప్లస్ అంతము ప్లస్ అయినా, నాతోటి నా వంశం మొత్తం కూడా అంతరించిన, అంటే నాతోటి నా వంశం మొత్తం ఎండ్ అయిపోయినప్పటికీ, నిజమున్ రానిమ్ము పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిజంగా జరిగితే జరగని, నరకం వచ్చినా సరే, బంధనం ప్రాప్తించినా సరే, రాజ్యం నుంచి వెళ్ళగొట్టినా సరే, భూమండలం మొత్తం కూడా నశించినా సరే, చెడ్డ చావు లభించినా ఇవన్నీ కూడా జరిగితే జరగని, కానిమ్ముపు ఏది ఏమైనా సరే, ఇవే కాదు ఇంతకు మించి ఏం జరిగినా, అభి ప్లస్ ఆగతుడు అభ్యాగతుడు, ఆ వచ్చినటువంటి అతిథి ఎవరు? వామనుడు. హరుడు ప్లస్ అయినన్, ఇక్కడ అభ్యాగతుడు, తర్వాత హరుడు ప్లస్ అయినన్. హరుడు అంటే ఈశ్వరుడైనా లేదా శివుడైనా, హరి అయినా, విష్ణుమూర్తి అయినా లేదా విష్ణువు అయినా, నీరజభవుండు అంటే పద్మం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ, అయినన్ అంటే బ్రహ్మదేవుడు అయినప్పటికీ, అవున్ అంటే కావచ్చు, బ్రహ్మదేవుడైనా సరే,
ఆ వచ్చినటువంటి అతిథి నువ్వు విష్ణువే అన్నావు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, లేదా బ్రహ్మదేవుడు అయినప్పటికీ కూడా వినుమా ఓ గురువు గారు, నా మాట వినండి. వేయేటికిన్ 1000 మాటలు అవసరం లేదు, లేదా వేల కొద్ది మాటలు అవసరం లేదు. నాదు జిహ్వా, నాదు అంటే నా యొక్క, జిహ్వా అంటే నాలుక, తిరుగన్నేరదు, మారు మాట పలకదు, ఆడిన మాట తప్పను అని. ఒక్కసారి అర్థాలన్నీ చూద్దాం. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ శుక్రాచార్య, నరకం దాపురించిన, బంధనం ప్రాప్తించిన, భూమండలం పూర్తిగా నశించిన, చెడ్డ చావు కలిగిన, నాతోనే నా వంశం మొత్తం కూడా అంతరించిన, పైన చెప్పినటువంటి విషయాలన్నీ జరిగితే జరగని, ఏది ఏమైనా ఆ వచ్చినటువంటి అతిథి ఈశ్వరుడైనా, విష్ణువు అయినా, పద్మం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ అయినా కావచ్చు. నా మాట వినండి, వేల కొద్ది మాటలు ఎందుకు, నా నాలుక మారు మాట పలకదు. సింపుల్. ఇది ఇందులో మొదటి పదం ఇక్కడ ఉంటుంది, తర్వాత మిగిలిన పదాలన్నీ కూడా వరుసగా రాయాలి. తర్వాత థర్డ్ లైన్ లో ఒకటే వర్డ్ అభ్యాగతుడు, ఆ తర్వాత ఇదే ఆర్డర్ గా రాయండి. తర్వాత ఇక్కడ 16 16వ పదం, 17 18 19 ఇది కొంచెం గుర్తుపెట్టుకుంటే, చివరి పాదం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సులభంగా ఉంటుంది. చాలా చాలా ఈజీగా ప్రతిపదార్థాలు రాయొచ్చు. పెద్ద ప్రశ్నల కన్నా సులభంగా రాసేవి ఏంటంటే ప్రతిపదార్థాలు. కానీ ప్రతిపదార్థాలు నేర్చుకునేటప్పుడు పద్యం చదవడం రావాలి, అన్వయ క్రమం తెలియాలి, అలాగే 1కి 2 సార్లు ప్రాక్టీస్ అనేటటువంటిది కావాలి. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ, అయ్యాదిమ శక్తి సంయమివర, ఇటు రమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల, రత్న ఖచితాభరణంబులు గల్లు గల్లనన్. ఇది పద్యం. ముందుగా మనం ప్రతిపదానికి అర్థాలు తెలియాలంటే మనకు నంబరింగ్ తెలియాలి, అంటే అన్వయక్రమం తెలిస్తే మనం సులభంగా రాయొచ్చు. అన్వయక్రమం తెలియాలంటే మనం ఈ పద్యానికి నంబరింగ్ వేసుకుందాం, సులభంగా ఉంటుంది. వేద ఇది మొదటి నెంబర్, అలాగే పురాణ 2, శాస్త్ర 3, పదవి 4, నదవీయసి అయిన 5, పెద్ద ముత్తైదువ 6, కాశికానగర 7, హాటకపీఠ 8, శిఖాధిరూఢ 9, అయ్యాదిమ శక్తి 10, అయ్యాదిమ శక్తి ఇక్కడి వరకు 10, సంయమివర, ఇటు రమ్మని పిలిచే, ఇది బ్రాకెట్ లో పెడుతున్నాను, ఎందుకు పెడుతున్నానో తర్వాత చెప్తాను. హస్త సంజ్ఞాదరలీల, హస్త ఇక్కడ 11, సంజ్ఞ 12, ఆదర, సంజ్ఞ ప్లస్ ఆదర సంజ్ఞాదర అవుతుంది కాబట్టి ఆదర 13, లీల 14, రత్న ఖచితాభరణంబులు, రత్న 15, ఖచిత 16, ఖచిత ప్లస్ ఆభరణంబులు, ఖచితాభరణంబులు 17, గల్లు గల్లనన్ 18. తర్వాత చివరగా ఇది. ఎందుకు ఇలాగ బ్రాకెట్ పెట్టాను మీరు ఊహించుండొచ్చు. ఇవన్నీ ఆర్డర్ గా రాసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్ లో ఉన్నటువంటి విషయం రాయాలి. గల్లు గల్లనన్ సంయమివర 19, అలాగే ఇటు రమ్మని 20, పిల్చే 21. వేదములయందు, పురాణములయందు లేదా వేదాలలో పురాణాల్లో, శాస్త్రాలలో చెప్పబడిన, శాస్త్రాలలో ప్రతిపాదింపబడిన, శాస్త్రాలలో నిర్దేశింపబడినటువంటి పదవి మార్గమునకు, ఇలా నడుచుకోవాలి అని చెప్పినటువంటి మార్గానికి, నదవీయసి అయిన మిక్కిలి దూరమునందు లేని, అంటే దగ్గరగా ఉన్నటువంటి, వాటిని చక్కగా అనుసరిస్తున్నటువంటి పెద్ద ముత్తైదువ, పెద్దదైన పురంద్రి. పురంద్రి అంటే భర్త పిల్లలు కలిగినటువంటి స్త్రీను పురంద్రి అంటారు. కాశికానగర, కాశీనగరం అనేటటువంటి హాటక పీఠ, బంగారు పీఠం యొక్క
శిఖాధిరూఢ, శిఖరమునందు, అధిరూఢ అంటే అధిరోహించి ఉన్న లేదా కూర్చొని ఉన్నటువంటి, కాశీనగరం అనేటటువంటి బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి ఆ ప్లస్ ఆదిమశక్తి, ఆదిమశక్తి, ఎడాగమత్రిక సంధి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆదిశక్తి స్వరూపిణి ఎవరు? ఆదిశక్తి స్వరూపిణి పార్వతీదేవి. హస్త అంటే చేతి యొక్క, సంజ్ఞ సైగ చేత, ఆదర ఆదరంతో కూడినటువంటి, లీలన్ అంటే విలాసంతో, రత్న రత్నముల చేత, ఖచిత పొదగబడినటువంటి ఆభరణంబులు నగలు, గల్లు గల్లనన్ గల్లు గల్లుమని శబ్దం చేస్తుండగా, సంయమివరా ఓ మునీశ్వర, ఓ ఋషీశ్వర, ఓ వేదవ్యాస మహర్షి, ఇటు రమ్మని, ఇటువైపుగా రండి అని పిలిచే అంటే పిలిచింది. పార్వతీదేవి వేదవ్యాస మహర్షిని పిలిచింది. ఒక్కసారి ఇవన్నీ అర్థాలు కలిపి చదివితే ఒక షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ లో ఒక చిన్న పార్ట్ అవుతుంది. ఒక్కసారి చూద్దాం. వేదముల యందు, పురాణముల యందు, శాస్త్రాలలో చెప్పబడినటువంటి మార్గమునకు మిక్కిలి దూరమునందు లేని పెద్దదైన పురంద్రి కాశీనగరం అనేటటువంటి బంగారు పీఠం యొక్క శిఖరమునందు అధిరోహించి ఉన్న ఆ ఆదిశక్తి స్వరూపిణి చేతి యొక్క సైగ చేత, ఆదరముతో కూడిన విలాసముతో, రత్నముల చేత పొదగబడినటువంటి నగలు గల్లు గల్లుమని శబ్దం చేస్తుండగా, ఓ మునీశ్వర ఇటువైపు రమ్మని పిలిచింది. చక్కగా ఒక సమాధానం కూడా వచ్చినట్టుగా ఉంది. ఏదైనా ఒక పదం గుర్తు రాకపోతే ఇవన్నీ ఇలా చదివేసేయండి, మీకు ఆటోమేటిక్గా ఆ అర్థం గుర్తొస్తుంది. భిక్ష పాఠంలో ప్రతిపదార్థానికి సంబంధించినటువంటి రెండో పద్యం. ఈ పద్యంలో ఉన్నటువంటి అర్థాలు కాస్త చూడ్డానికి మాత్రమే కష్టంగా ఉంటాయి, చాలా సులభంగా ఉంటుంది. ఆ విధానం ఏంటో నేను నేర్పిస్తాను. ఒక్కసారి పద్యం చూద్దాం. ఆకంఠంబుగ నిబ్డు మాదుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నన్, కడు అంగలార్చదవు మేలే, లెస్స శాంతుడవే నీకంటెన్ మతిహీనులే, కటకట నీవారముష్టింపచుల్, శాకాహారులు కందబోజులు, శిలోంచా ప్రక్రముల్ తాపసుల్. మొదటి పదం ఇప్పుడు, తర్వాత ఆకంఠంబుగా, ఇదొక్కటే కొంచెం మొదటి పదం రెండో పదం మొదటగా రాయాలన్నమాట. ఇక్కడ మొదటి పదం నిబ్డు, రెండో పదం ఆకంఠంబుగా, తర్వాత ఆర్డర్గా మాదుకర భిక్షాన్నంబు మూడో పదం, నాలుగో పదం భక్షింపగా, 5 లేకున్నన్, ఈ వరుసగా ఉంటుంది. రెండో లైన్ కడు అంగలార్చదవు మేలే, లెస్స శాంతుడవే. ఇక్కడ ఒక్కటే అన్వయ క్రమంలో కాస్త మార్పు, మిగతాదంతా కూడా రెండవ లైన్ వరుస క్రమంలో రాయడమే. ఆ తరువాత మూడో లైన్లో చూసుకుంటే ఇక్కడ 2 పదాలు వదిలేస్తే కటకట నీవారముష్టింపచుల్ 11, 12, ఇక్కడ కూడా వరుసగా శాకాహారులు కందబోజులు శిలోంచా ప్రక్రముల్ తాపసుల్. ఆ తరువాత ఇక్కడ ఉన్నటువంటి 2 పదాలు మార్పు అన్వయ క్రమంలో ఎక్కడెక్కడ వచ్చింది? ఇక్కడ మొదటి పదం రెండవ పదం మొదటగా వచ్చింది. ఆ తర్వాత సీరియల్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇవి కాకుండా మిగతాది లాస్ట్ వరకు కూడా. ఇక లాస్ట్ తర్వాత ఈ 2 పదాలు రాసేస్తే అన్వయ క్రమం సులభం. అన్వయ క్రమం చాలా ఈజీగా ఉంటుంది. ఇదొకటి మార్పు. తర్వాత ఇవన్నీ రాసిన తర్వాత ఈ 2 పదాలు రాయాలి. ఒక్కసారి చూద్దాం. నిబ్డు అంటే ఇబ్డు అంటే ఇప్పుడు లేదా ఈ సమయంలో, ఆకంఠంబుగన్ కంఠం వరకు లేదా గొంతుక వరకు, మాదుకర భిక్షాన్నంబు మాదుకర రూపమైనటువంటి భిక్షాన్నంబు లేదా మాదుకర రూపమైనటువంటి ఆహారము. మాదుకరము అంటే తేనెటీగ. తేనెటీగ ఏ విధంగా అయితే రకరకాల పుష్పాల నుంచి మకరందాన్ని సేకరిస్తుందో, తేనెను సేకరిస్తుందో, అట్లాగే ఈ భిక్షకులు కూడా రకరకాల గృహస్థుల ఇళ్ల నుంచి కూడా భిక్షను స్వీకరిస్తారు. కాబట్టి ఈ భిక్షనేమన్నారు? మాదుకర భిక్ష అంటారు. మాదుకర భిక్షాన్నంబు మాదుకర రూపమైనటువంటి భిక్షాన్నము ఇక్కడ ఉన్నటువంటి పదమే. ఇది కష్టంగా అనుకుంటే ఆహారము. భక్షింపగాన్ తినడానికి,
లేక ప్లస్ ఉన్నన్ లేకున్నన్ లేకపోయేసరికి ఆహారం లేకపోయేసరికి కడున్ మిక్కిలిగా అంగలార్చదవు గంతులు వేస్తున్నావు కోప్పడుతున్నావు తొట్రుపడుతున్నావు మేలే నీవు చేసిన పని మంచిదేనా నువ్వు చేసిన పని మంచిదేనా లెస్స బాగున్నదా నువ్వు చేసిన పని మంచిదేనా నువ్వు చేసిన పని బాగున్నదా శాంతుడవు ప్లస్ ఏ నువ్వు శాంత గుణం కలిగిన వాడివేనా నువ్వు శాంత స్వభావం కలిగినటువంటి వాడివేనా సన్యాసులంటేనే శాంత గుణం కలిగి ఉండాలి అందుకే పార్వతీదేవి వ్యాసుని అడుగుతుంది నువ్వు శాంత గుణం కలిగిన వాడివేనా నువ్వు చేసింది మంచేనా అలాగే కటకట అయ్యో లేదా అయ్యయ్యో లేదా అక్కటకట నీవార ముష్టింపచుల్ పిడికెడు మాత్రమే నివ్వరి ధాన్యాన్ని ఎవరూ వేయకుండా అడవుల్లో నీళ్లు లభించేటటువంటి ప్రదేశంలో పడి మొలిచేటటువంటి ధాన్య విశేషం నివ్వరి ధాన్యం అలాగా ఏ పూటకు ఆ పూట పిడికెడు మాత్రమే నివ్వరి ధాన్యాన్ని తెచ్చుకొని దంచి వండుకొని తినేవారు శాఖా ప్లస్ ఆహారులు శాకాహారులు కేవలం కూరలు కాయలు మాత్రమే తినేటటువంటి వాళ్ళు కందబోజులు కందములు అంటే దుంపలు మాత్రమే ఆహారంగా తీసుకునేటటువంటి వాళ్ళు దుంపలు అంటే ఆలుగడ్డ కానీ స్వీట్ పొటాటో కానీ క్యారెట్ కానీ ఇవన్నీ దుంప జాతికి చెందినవి అంటే భూమి కింద పండేటటువంటివి కేవలం దుంపలు మాత్రమే ఆహారంగా తీసుకునేటటువంటి వాళ్ళు శిల అంటే కోత కోసినప్పుడు వరి చేలలో ఆ కింద పడినటువంటి కంకుల్ని ఏరుకొని తెచ్చి వండుకొని తినేటటువంటి వాళ్ళు ఉంచ ప్రక్రముల్ ఇంతకు ముందుకు దంపుడు బియ్యం అనేవాళ్ళు ఆ రోళ్లలో ధాన్యాన్ని వేసి దంచేటటువంటి వాళ్ళు అలా దంచేటటువంటి సమయంలో కొన్ని బియ్యపు గింజలు కింద పడతాయి అలా కింద పడినటువంటి బియ్యపు గింజల్ని ఏరుకొని బ్రతికేటటువంటి వాళ్ళు శిల అంటే ఏమో వరి చేను కోత కోసేటప్పుడు ఆ రాలి పడినటువంటి కంకుల్ని ఏరుకొని తెచ్చుకొని తినేటటువంటి వాళ్ళు వండుకొని తినేవాళ్ళు ఉంచ ప్రక్రముల్ అంటే ఆ రోళ్ల దగ్గర దంచేటటువంటి సమయంలో ఎగిరిపడినటువంటి బియ్యపు గింజల్ని ఏరుకొని తినేటటువంటి వాళ్ళు తాపసుల్ తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు నీకన్నా ఓ వేదవ్యాస మహర్షి నీకన్నా మతిహీనులే అంటే తెలివి తక్కువారా వారు వాళ్లకు దొరికిన దానితో సంతృప్తి చెందుతూ ఉన్నారు కొంచెమైనా సరే నీవు మాత్రం కోప్పడుతున్నావు ఒక్కసారి చూద్దాం ఇప్పుడు లేదా ఈ సమయంలో కంఠం వరకు మాధూకర రూపమైనటువంటి భిక్షాన్నము తినడానికి లేకపోయేసరికి మిక్కిలిగా గంతులు వేస్తున్నావు నువ్వు చేసే పని మంచిదేనా బాగున్నదా శాంత స్వభావం కలిగిన వాడివేనా అయ్యో ఏ పూటకు ఆ పూట పిడికెడు నివ్వరి ధాన్యం వండుకొని తినేవారు కూరలు కాయలు మాత్రమే తినేవారు దుంపలు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు కోత కోసిన వరిచేలలో రాలిపడిన కంకులను ఏరుకొని వాటితో బ్రతికేటటువంటి వారు రోళ్లలో ధాన్యం దంచేటప్పుడు చుట్టూ రాలిపడినటువంటి గింజల్ని ఏరుకొని బ్రతికే వాళ్ళు తపస్సు చేసుకునే వాళ్ళు నీకన్నా తెలివి తక్కువ వారా చాలా సులభం ఒక్కసారి అన్వయక్రమం చూద్దాం ఇక్కడ రెండో పదం మొదటి పదం రెండో దానిగా రాయాలి తర్వాత ఇవన్నీ కూడా ఆర్డర్ ఈ బ్రాకెట్ లో పెట్టింది లాస్ట్ లో రాయాలి ఇంతే అన్వయక్రమం ఇక్కడ ఉన్నటువంటి పదాలు అర్థాలు ఒక్కసారి చూసుకున్నట్టయితే సులభంగా వస్తాయి ఇది రెండవ ప్రతిపదార్థం భిక్ష పాఠంలో మూడో పద్యం చాలా ముఖ్యమైనటువంటి ప్రతిపదార్థానికి సంబంధించింది పరీక్షలో ఖచ్చితంగా వచ్చేటటువంటి పద్యం ప్రతిపదార్థం చూద్దాం కాస్త జాగ్రత్తగా వినండి పద్యం అనవుడు అల్లనవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివరా నీవు శిష్యగణమున్కొని చయ్యన రమ్ము విశ్వనాథుని కృపపేర్మి ఎందరతిదుల్ చనుదెంచిన కామధేనువున్ పనిగొన్నట్లు పెట్టుదు అపారములైన అభీప్సితాన్నముల్ ఒక్కసారి అన్వయక్రమం చూసినట్టయితే అనవుడు మొదటి పదం తర్వాత కమలానన తర్వాత ఇట్లను కమలానన ఆ తర్వాత అల్లనవి 1 2 3 ఇక్కడ చిన్న తేడా ఓకే
ఇక్కడ చూసుకుంటే 1 2 3 వరుసగా 4 5 6 7 ఎంతవరకంటే 16 వరకు ఈ లైన్లో చెక్ చేసుకుంటే ఇది 16 17 18 చివరగా ఈ పదం 19. ఓకే, చిన్న 2 తేడాలు మాత్రమే మొదటి లైన్లో తర్వాత చివరి పాదంలో. ఇక్కడ 1 2 3 16 17 18 19 చిన్న తేడానే, అవి కూడా రెండో పదం మాత్రమే. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సులభంగా అర్థమవుతుంది. 1 2 3 16 17 18 19 ఇంతే తేడా. కొంచెం జాగ్రత్తగా గమనించండి, సులభంగా వీటిని నేర్చుకోండి. ఆ టెక్స్ట్ బుక్లోనో లేదా ఏదైనా నోట్బుక్లో రాసేసి ఇట్లాగా నంబరింగ్ వేసి నేర్చుకోండి, సులభంగా ఉంటుంది. ఒకసారి అర్థాలు చూద్దాం. అనవుడు అని చెప్పగా లేదా వ్యాసుడు ఇట్లు చెప్పగా ఏమని చెప్పాడు? సూర్యాస్తమయం అవుతుంది, నేనే కాకుండా నాతో పాటు 10,000 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు తినకుండా నేను భోజనం చెయ్యను అని వ్యాసుడు చెప్పగా, ఇంత వాక్యం రాయాలంటే చాలా కష్టం కాబట్టి వ్యాసుడు ఇట్లు చెప్పగా అంటే మనం ఇందాక అనుకున్నటువంటి విషయాలన్నీ వస్తాయి. వ్యాసుడు ఇట్లు చెప్పగా, కమలానన చాలా ముఖ్యమైనటువంటి పదము. కమలము అంటే పద్మము లేదా తామర పర్యాయ పదాలకు అడిగే అవకాశం ఉంది. అలాగే కమలానన పద్మం వంటి ముఖం కలిగినటువంటి పార్వతి లేదా పద్మం వంటి ముఖం కలిగినటువంటి ఆ ముత్తైదువ. అల్లనవ్వి, అల్లనవ్వి అంటే చిరునవ్వు నవ్వి లేదా మెల్లగా నవ్వి ఇట్లను ఎలా చెబుతుంది? ఎవరికి చెబుతుంది? వ్యాసుడితో చెబుతుంది. ఓ మునీశ్వర, ఓ మునీశ్వరుడా, నీవు అంటే నువ్వు లేదా నీవు శిష్యగణమున్, గణము అంటే గుంపు, గ్రూప్ అన్నమాట. శిష్యగణమున్ అంటే శిష్యులందరినీ కూడా కొని తీసుకొని, శిష్యులందరినీ తీసుకొని సయ్యన రమ్ము, వెంటనే రండి లేదా శీఘ్రంగా రండి. విశ్వనాథుని, విశ్వనాథుడైనటువంటి ఈశ్వరుని యొక్క లేదా కాశీ విశ్వేశ్వరుని యొక్క, కాశీ విశ్వనాథుని యొక్క కృప పేర్మి, అధికమైనటువంటి దయచేత. కృప అంటే దయ, పేర్మి అంటే మోర్, అధికము. కృప పేర్మి అధికమైనటువంటి దయచేత, కాశీ విశ్వనాథుని యొక్క అధికమైనటువంటి దయచేత ఎందరు అతిథులు. ఎందరు అంటే ఎంతమంది, అతిథులు అంటే అతిథులు. ఎంతమంది అతిథులు, తిథి వార నియమాలు లేకుండా మన ఇంటికి భోజనానికి వచ్చేటటువంటి వాళ్ళని అతిథులు అంటారు. ఎందరు అతిథులు, ఎంతమంది అతిథులు చనుదించిన వచ్చినప్పటికీ, మా ఇంటికి వచ్చినప్పటికీ కూడా కామధేనువున్, దేవతల యొక్క కామధేనువు, కోరిన కోర్కెలు తీర్చేటటువంటి ఆవు కామధేనువు. అలాగా కోరిన కోర్కెలు తీర్చేటటువంటి ఆ కామధేనువు, దేవతల కామధేనువు పనిగొన్నట్లు, స్వాధీనమునందు ఉన్నట్లు లేదా స్వాధీనము చేసుకున్న విధంగా అపారములైన, అపారములు అంటే అంతులేనటువంటి అంటే అన్లిమిటెడ్, అభీప్సిత అన్నముల్ కోరినటువంటి పదార్థాలు. నీకు అన్నం కావాలంటే అన్నం, చారు కావాలంటే చారు, పప్పు కావాలంటే పప్పు, పిండి వంటలు, స్వీట్లు, రకరకాలైనటువంటి పదార్థాలు. అభీప్సిత అన్నముల్ కోరినటువంటి పదార్థాలు, అవి కూడా అంతులేని. 1 కావాలంటే 1, 10 కావాలంటే 10, 100 కావాలంటే 100. అందుకే అపారములైన, ఎన్ని కావాలంటే అన్ని. అభీప్సిత అన్నముల్ కోరినటువంటి పదార్థాలు పెట్టుదున్, భోజనంగా పెడతాను అని ఎవరు చెబుతున్నారు? పార్వతీదేవి వ్యాసుడికి చెబుతుంది. ఒక్కసారి ఇది షార్ట్ ఆన్సర్ లేదా లాంగ్ ఆన్సర్కి రాయాల్సి వస్తే ఎట్లా రాయాలి? వ్యాసుడు ఇట్లు చెప్పగా పద్మం వంటి ముఖం కలిగినటువంటి ముత్తైదువ లేదా పార్వతి చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది, ఓ మునీశ్వరుడా, నీవు శిష్యులందరినీ తీసుకొని వెంటనే రండి. విశ్వనాథుడైన ఈశ్వరుని యొక్క అధికమైనటువంటి దయచేత ఎంతమంది అతిథులు వచ్చినప్పటికీ దేవతల కామధేనువు స్వాధీనము చేసుకున్న విధంగా లేదా స్వాధీనంగా ఉన్నటువంటి విధంగా అంతులేని కోరిన పదార్థాలు పెట్టుదున్ అంటే పెడతాను. చాలా సులభం. ఈ 2 లైన్లో మొదటి పాదం, చివరి పాదం, ఈ 2 పాదాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే
ఇది చాలా సులభంగా రాయొచ్చు. మొదటి పాదంలో 1, 2, 3, చివరి పాదంలో 16, 17, 18, చివరగా 19. ఇలాగా గుర్తుపెట్టుకోండి, సులభంగా రాసేసేయండి. ఈ ప్రతిపదార్థాల్ని అశ్రద్ధ చెయ్యొద్దు. సులభంగా వచ్చేటటువంటి మార్కులు మీరు కోల్పోవద్దు. శతక మధురిమ ఈ పాఠానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలు చాలా సులభంగా రాయొచ్చు. ఆ సులభంగా ఎలా రాయాలో ఆ విధానాన్ని మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి పద్యం చూద్దాం. భవదీయార్చన సేయుచు ప్రథమ పుష్పంబెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టంబు ఏకనిష్ఠా సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పము అది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానంబు, అవిలేని పూజల మదింకైకోవు సర్వేశ్వర. పద్యం చదివే విధానం తెలియాలి ప్రతిపదార్థాలు రాసేటప్పుడు. మొదటి పద్యం అన్వయక్రమం చూసినట్టయితే సులభంగా ఉంటుంది. మొదటి పదం సర్వేశ్వర, ఆ తర్వాత ఇవన్నీ కూడా అదే ఆర్డర్లో వస్తాయి. కావాలంటే ఒక్కొక్కటి గమనించుకోండి. ప్రతిపదార్థం రాసేటప్పుడు ఎక్కడైనా విడదీయగలిగినటువంటి పదాలు వస్తే చక్కగా వాటిని విడదీసి రాయండి. మీకు 6కు 6 మార్కులు వచ్చేస్తాయి. ఇక్కడ పదాన్ని చూస్తే సర్వేశ్వర, సర్వ ప్లస్ ఈశ్వర, సర్వేశ్వర. ఈ లోకమంతటికి ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర, సర్వము అంటే మొత్తము అని, ఈ లోకమంతటికి ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర, లేదా ఓ సర్వేశ్వర ఇలా అన్న రాయొచ్చు, లేదా ఇలా అన్న రాయొచ్చు. రెండిట్లో ఏ పదం రాసినా సరిపోతుంది. భవదీయ నీ యొక్క అర్చన, పూజ. మనం గుడికి వెళ్ళి అర్చన చేయండి అంటాం కదా, అలాగా అర్చన అంటే పూజ. భవదీయ అర్చన నీ యొక్క పూజ చేయుచోన్ చేసేటప్పుడు, ఎన్నన్ లెక్కించగా, పరిగణించగా, లేదా ఏది అని ఆలోచించగా, ప్రథమ పుష్పంబు మొదటి పువ్వు. ఓ భగవంతుడా నీ పూజ చేయడానికి మొదటి పువ్వు ఏది అని ఆలోచించగా, సత్యంబు సత్యగుణాన్ని కలిగి ఉండడం, లేదా నిజాల్ని మాట్లాడడము, లేదా సత్యవచనం అనేటటువంటిది మొదటి పువ్వు. రెండవ పుష్పంబు రెండవదైన పువ్వు, లేదా రెండవ పువ్వు దయాగుణంబు దయ అనే గుణాన్ని కలిగి ఉండడం, లేదా దయను కలిగి ఉండడం. అతి విశిష్టంబు అతి అంటే ఎక్కువ, విశిష్టము అంటే గొప్పనైనటువంటి. అతి విశిష్టంబు మిక్కిలి శ్రేష్టమైనటువంటి, శ్రేష్టము అన్నా గొప్పనైంది అన్నా ఇబ్బంది ఏమీ లేదు, వాడొచ్చు. అలాగే ఏకనిష్ట ఏకాగ్రతతో కూడినటువంటి అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో కూడిన. సమా ప్లస్ ఉత్సవ సంపత్తి అధికమైనటువంటి ఆనందం లేదా ఆనందాధిక్యము. తృతీయ పుష్పము మూడవదైన పువ్వు. మొదటి పుష్పము సత్యము, రెండవ పుష్పము దయ అనేటటువంటి గుణము, అలాగే ఏకాగ్రత అనేటటువంటిది మూడవదైన పువ్వు. అది ఆ పూజ భాస్వత్ అంటే మిక్కిలి ప్రకాశించేటటువంటి, భక్తి సంయుక్తి భక్తితో కూడినటువంటి, యోగ విధానము అష్టాంగ యోగ విధి, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, సమాధి అనేటటువంటి అష్టాంగ యోగ విధి ప్రక్రియలు. అది యోగ విధానము, అష్టాంగ యోగ విధి. అవిలేని పూజలు, అవిలేని అంటే సత్యము, దయ, ఏకాగ్రత, అష్టాంగ యోగ విధి లేనటువంటి పూజల్ని మదిన్ నీ మనసులో గైకోవు అంటే స్వీకరించవు కదా. ఒక్కసారి ఇక్కడ అర్థాలన్నీ చదివేస్తే మీకు ఒక భావం రావాలి. ఒక్కసారి చూద్దాం. లోకమంతటికి ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర, నీ యొక్క పూజ చేసేటప్పుడు లెక్కించగా మొదటి పువ్వు సత్యవచనం, రెండవదైన పువ్వు దయా అనే గుణాన్ని కలిగి ఉండడం, మిక్కిలి శ్రేష్టమైన ఏకాగ్రతతో కూడిన అధికమైన ఆనందం మూడవ పువ్వు. ఆ పూజ మిక్కిలి ప్రకాశించేటటువంటి భక్తితో కూడిన అష్టాంగ యోగ విధి. సత్యము, దయ, ఏకాగ్రత, అష్టాంగ యోగ విధి లేనటువంటి పూజలను నీ మనసులో స్వీకరించవు కదా. చాలా సులభమైనటువంటి పద్యం. ఈ అన్వయక్రమం ఒక్కసారి గమనించండి. ఇక్కడ మొదటి పదం వస్తుంది, ఆ తర్వాత ఇవన్నీ కూడా అదే ఆర్డర్లో వస్తాయి.
ఈ పద్యం నుంచి పదాలు ఎలా తీసుకోవాలి అనేటటువంటి విధానం తెలియాలి. పద్యాన్ని 1కి 2 సార్లు చదవండి, సులభంగా ఇవన్నీ కూడా వస్తాయి. రెండవ పద్యం చాలా ముఖ్యమైనటువంటి పద్యం, చాలా చాలా ఇంపార్టెంట్ పద్యం, ఎన్నోసార్లు బోర్డు ఎగ్జామ్లో వచ్చినటువంటి పద్యం. ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. పద్యం: ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండంగుహల్ గల్గవు చీరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛ వాహ్పూరంబు ఏరుల బారదు తపసులన్ బ్రోవంగా నీవోపవో చేరంబోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఏ శతకానికి సంబంధించిన పద్యం? శ్రీకాళహస్తీశ్వర శతకానికి సంబంధించిన పద్యం. ఒక్కసారి చూద్దాం అన్వయక్రమం. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర అన్వయక్రమంలో మొదటగా రాయవలసినటువంటి పదం. అట్లాగా ఊరూరం జనులెల్ల భిక్షమిడరో ఇక్కడ నుంచి చివరి లైన్ వరకు, అంటే నీవోపవో ఇంతవరకు కూడా ఇదే ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఆర్డర్ చేంజ్ అయ్యింది అంటే అన్వయక్రమంలో మార్పు ఎక్కడ ఉంటుందంటే చివరి లైన్లో. కాస్త గమనించండి. జనుల్ రాజుల చేరం పోవుదురు ఏల, ఇట్లాగా ఈ చివరి లైన్ ఒక్కటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. జనుల్ రాజుల చేరం పోవుదురు ఏల, ఇక్కడ చివరి లైన్ ఒకటే అన్వయక్రమంలో కొంత మార్పు, మిగతాదంతా సేమ్ టు సేమ్. చక్కగా పద్యాన్ని చదవడానికి నేర్చుకోండి, ఆ పదాల్ని ఎక్కడ విడదీయాలో తెలుసుకోండి, చక్కగా ఈ అన్వయక్రమాన్ని రాయగలుగుతారు. మొదటి పదం శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర. ఊరూరన్ ప్రతి గ్రామంలో లేదా ప్రతి ఊరిలో జనులు ప్లస్ ఎల్లన్, జనులు అంటే ప్రజలు, ఎల్లన్ అంటే అందరూ, ప్రజలందరూ భిక్షము ప్లస్ ఇడరు భిక్షమిడరు, అడిగితే భిక్షం పెడతారు కదా. ఉండన్ ఉండడానికి లేదా నివసించడానికి, గుహల్ గల్గవు గుహల సముదాయం ఉంది కదా లేదా గుహలు ఉన్నాయి కదా. చీరా ప్లస్ అనీకము చీరానీకము, వస్త్రముల సముదాయము లేదా నార వస్త్రముల సముదాయము. వీధులన్ వీధి అంగళ్ళలో, దొరకదు ప్లస్ ఓ దొరుకుతాయి కదా. శీత అంటే చల్లని, అందుకే శీతల పానీయాలు అంటారు కూల్ డ్రింక్స్ ని. శీత అంటే చల్లని. అమృత అమృతం వంటి తీయనైన లేదా అమృతం వంటి. స్వచ్ఛ నిర్మలమైన లేదా స్వచ్ఛమైన అంటే ఎలాంటి మలినాలు లేనటువంటి. వాహ్పూరము అంటే నీటి ప్రవాహము అనేటటువంటిది. ఏరుల సెరయేళ్లలో అంటే నదులలో పారదు ప్రవహిస్తాయి కదా. తపస్సులన్ తపస్సు చేసుకునేటటువంటి మునులను లేదా ఋషులను, డైరెక్ట్గా మునులను లేదా ఋషులను బ్రోవంగా అంటే కాపాడడానికి లేదా రక్షించడానికి నీవు భగవంతుడవైనటువంటి నీవు లేదా నీవు ఓపవు, ఓపవు ప్లస్ ఓ సమర్థుడవు కదా, యు ఆర్ ద రైట్ పర్సన్ అని. జనుల్ ప్రజలు, రాజుల రాజులను, చేరన్ ఆశ్రయించడానికి, పోవుదురు వెళతారు, ఎలా అంటే ఎందుకు అంటే రాజుల్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. భగవంతుని నమ్ముకుంటే భగవంతుడే మన పైన తన అనుగ్రహాన్ని చూపిస్తాడు, మన కష్టాలన్నీ కూడా తీరుస్తాడు అని అర్థం. ఒక్కసారి చూద్దాం. శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర, ప్రతి గ్రామంలో ప్రజలందరూ అడిగితే భిక్షం పెడతారు కదా, ఉండడానికి గుహలు ఉన్నాయి కదా, నార బట్టల సముదాయం వీధి అంగళ్ళలో దొరుకుతాయి కదా, చల్లని అమృతం వంటి నిర్మలమైనటువంటి నీటి ప్రవాహం సెలయేళ్లలో లేదా నదుల్లో ప్రవహిస్తాయి కదా, మునులను రక్షించడానికి లేదా ఋషులను రక్షించడానికి భగవంతుడవైన నీవు సమర్థుడవు కదా, ప్రజలు రాజులను ఆశ్రయించడానికి వెళతారు ఎందుకు అంటే రాజుల్ని ఆశ్రయించడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, భగవంతుని నమ్ముకుంటే చాలు అని. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను. మొదటి పదం శ్రీకాళహస్తీశ్వర, ఇక్కడ ఉన్నటువంటి మూడో పాదం వరకు వరుసగా రాయాలి. మార్పు అన్వయ క్రమంలో మార్పు ఎక్కడ? జనుల్ రాజుల చేరం పోవుదురు ఏలా, ఇక్కడ పోవుదురు ప్లస్ ఏలా అని కూడా రాయొచ్చు. వెళతారు ఎందుకు, ఇది రెండవ పద్యం ప్రతిపదార్థం.
మూడో పద్యం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పద్యం. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందు విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్ల నీతి వాచస్పతి. ఇక్కడ అన్వయక్రమం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. మొదటి పదం సురభిమల్ల, రెండో పదం నీతి వాచస్పతి. ఇక్కడ ఉన్నటువంటి మొదటి లైన్ను చివర్లో రాయాల్సి ఉంటుంది, అది గమనించండి. మొదటి లైన్ని లాస్ట్ లో రాయాల్సి ఉంటుంది. మొదటి పదం రెండవ పదం అన్వయక్రమంగా రాయాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చివరి పదం ఔదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందు విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబుల విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కలిగినన్. ఇంతవరకు పూర్తయిన తర్వాత ఇక్కడ బుధుండు 20వ పదం సిరిలేకైన విభూషితుండే అయి భాసిల్లున్. గుర్తుపెట్టుకోవాల్సింది 1, 2, తర్వాత ఇక్కడ నుంచి 3 కంటిన్యూషన్ ఎక్కడి వరకు వస్తుంది? 19 వరకు. 20, 21, 22, 23, 24 చిన్న మార్పే, కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎస్, అర్థం చూద్దాం. ప్రతిపదార్థం చూద్దాం. సురభిమల్ల, ఓ సురభిమల్ల భూపాలుడా, లేదా ఓ సురభిమల్ల రాజా. నీతి వాచస్పతి, నీతిలో బృహస్పతి వంటి వాడ, సులభంగా రాయాలంటే, లేదా నీతి శాస్త్రంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి వంటి వాడ. ఔదలన్ శిరస్సుతో లేదా తలతో, శిరస్సుతో రాస్తే ఇంకా చక్కగా ఉంటుంది. గురుపాద, గురువుగారి పాదాలకు ఆనతి మొక్కడం లేదా గురువుగారి పాదాలకు నమస్కరించడం. కేలన్ అంటే చేతితో, ఈగి అంటే దానం చేయడం. చెవులందు, చెవులతో, విన్కి అంటే శాస్త్రాల్లో ఉన్నటువంటి మంచి విషయాల్ని వినడం. శిరస్సుతోనేమో గురువు పాదాలకు నమస్కరించాలి, అలాగే చేతులతో దానం చేయాలి, చెవులతో మంచి విషయాల్ని వినాలి. అలాగే వక్త్రంబునన్, వక్త్రము అంటే ముఖము అని అర్థం. ఇక్కడ వక్త్రము అంటే నోటితో. స్థిర సత్యోక్తి, స్థిర అంటే ఎల్లప్పుడూ కూడా స్థిరమైనటువంటి. సత్య ప్లస్ ఉక్తి, సత్యోక్తి ఎల్లప్పుడూ కూడా నిజాలను మాట్లాడడం లేదా సత్యాన్ని మాట్లాడడం. భుజంబులన్ భుజబలంతో, ఆమ్ పవర్తో విజయమున్ విజయాల్ని పొందడము. చిత్తంబునన్, చిత్తము అంటే మనస్సు, మనస్సులో. సత్ అంటే చక్కని, మనోహర అంటే ఇంపైన లేదా అందమైనటువంటి. సౌజన్యము మంచితనము కలిగినన్, కలిగి ఉన్నట్లయితే. బుధుండు, బుధుండు అంటే పండితుడు, బాగా చదువుకున్నటువంటి వాడు, జ్ఞాని. సిరిలేకైనా, సిరిలేక ప్లస్ అయినా, సిరిలేకైనా ఐశ్వర్యం లేకపోయినప్పటికీ, సంపద లేకపోయినప్పటికీ, డబ్బు లేకపోయినప్పటికీ విభూషితుండే అలంకరింపబడిన వాడు అయ్యి అంటే అయ్యి. భాసిల్లున్ అంటే ప్రకాశిస్తాడు. పండితుడైనటువంటి వాడికి ఇలాంటి గుణాలు గనక ఉంటే డబ్బు లేకపోయినప్పటికీ లేదా ఐశ్వర్యం లేకపోయినప్పటికీ ఆయన ప్రకాశిస్తాడు. మరొకసారి సురభిమల్ల, నీతి వాచస్పతి ఈ 2 పదాలు రాసిన తర్వాత మొదటి పాదంలో ఉన్నటువంటి చివరి పదాన్ని రాస్తూ ఈ పద్యం ఎండింగ్ వరకు, ఇవి ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఈ ఎండింగ్ వరకు రాయాలి. ఆ తర్వాత ఇక్కడ బుధుండు, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్గా రాస్తే సరిపోతుంది. ఇది అన్వయక్రమం. గుర్తుపెట్టుకుంటే ఈ పద్యం ప్రతిపదార్థం రాయడం చాలా చాలా సులభంగా ఉంటుంది. 4వ పద్యం ప్రతిపదార్థం. ఈ పద్యము ఉత్పలమాల లక్షణాలు కలిగినటువంటి పద్యం. దీన్ని ఉత్పల మాలిక అంటారు. ఈ పద్యం ప్రతిపదార్థాలకు అడిగిన సందర్భాలు చాలా తక్కువ. 80% ఈ పద్యాన్ని ప్రతిపదార్థాలకు అడగరు, 20% మాత్రం చెప్పలేం. పద్యాన్ని ఒకసారి చూద్దాం. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూనకోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడంచున్ గడగట్టి భేరికాడాండ డాండ నినదమ్ములు అజాండము నిండా
మత్త వేదండమునెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి. అన్వయ క్రమాన్ని చూసినట్టయితే మొదటి రెండు పదాలు ఇక్కడ, మిగతావన్నీ కూడా కంటిన్యూయేషన్ గా ఉంటాయి. కొంచెం గమనిస్తే ఆ పదాలన్నీ తెలుస్తాయి. మనం నేరుగా ప్రతిపదార్థంలోకి వెళ్దాం. దాశరథి, దశరథుని పుత్రుడవైనటువంటి ఓ రామ, లేదా దశరథుని కుమారుడవైన ఓ రామ. కరుణాపయోనిధి, కరుణ అంటే దయ, పయోనిధి అంటే సముద్రము, సముద్రమంత దయ కలిగినటువంటి వాడ, అధికమైనటువంటి దయ కలిగిన వాడా, లేదా గొప్ప దయ కలిగినటువంటి వాడా, లేదా దయాసముద్రుడా. భండన భీముడు, రాముడు ఎట్లాంటి వాడు అంటే యుద్ధంలో భీముడు అంటే శత్రువులకు భయాన్ని కలిగించేటటువంటి వాడు. యుద్ధంలో శత్రువు గనక ఇతన్ని చూస్తే భయపడి పారిపోయేటటువంటి వాడు. ఆర్తజన బాంధవుడు, ఆర్తజనులు అంటే దుఃఖితులు, కష్టాల్లో ఉన్న వాళ్ళు, దీనులు, వారి పట్ల బాంధవుడు, బంధువు, బంధువు లాంటి వాడు. శత్రువులకేమో భయాన్ని కలిగించేవాడు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు బంధువు లాంటి వాడు అంటే ఆదుకునేటటువంటి వాడు. ఉజ్వల, ప్రకాశవంతమైనటువంటి బాణములను అంటే ఆరోస్. అలాగే తూన, అమ్ముల పొది, బాణాలు పెట్టేటటువంటి దాన్ని అమ్ముల పొది అంటారు. ఇలాగా వీపు వెనకాల ఉంటుంది, అమ్ముల పొదిలో బాణాల్ని పెడుతూ ఉంటారనమాట. ఇలాగా తూన, అమ్ముల పొది కల. కోదండ కల, విలువిద్య యందు, విలువిద్య అంటే ధనస్సు బాణాలు వేసేటటువంటి విద్య, దాన్నే విలువిద్య యందు. ప్రచండ, మిక్కిలి తీవ్రమైనటువంటి భుజతాండవ కీర్తి, భుజాల యొక్క నటన చేత కలిగిన కీర్తికి అంటే ప్రసిద్ధికి. ఆయన భుజాలు నాట్యం చేస్తూ ఉంటాయి బాణాలు వేస్తుంటే. ఇలాగ ధనస్సు చేతిలో పట్టుకొని బాణాలు ఇలా వదులుతూ ఉంటాడు, భుజాలు నాట్యం చేస్తూ ఉంటాయి అన్నమాట రాముడు బాణాలు వేస్తుంటే. అంటే ఆయన విడిచినటువంటి బాణం ఎవరికైతే తగలాలో వాళ్లకు తగులుతుంది, వాళ్ళు కింద పడిపోతారు, కూలిపోతారు. అలాగా భుజతాండవ కీర్తికి, భుజాల యొక్క నటన వల్ల కలిగినటువంటి కీర్తికి రామమూర్తికి, ఆ శ్రీరామచంద్రుడికి లేదా శ్రీరాముడికి రెండవ సాటి దైవము, రాముడికి సమానమైనటువంటి దేవుడు ఇక లేడు. ఇక అంటే ఇంకా, లేడు అంటే లేడు, ఈ లోకంలో లేడు. అనుచున్ అని చెబుతూ రాముడికి సాటి అయినటువంటి దేవుడు ఇక లేడు అని. గడగట్టి, స్తంభమును పాతి, విజయ స్తంభమును పాతి. భేరిక అంటే పెద్ద డప్పును భేరిక అంటారు. మన సినిమాల్లో చూస్తుంటే ఇలా కొడుతూ ఉంటారు. ఆ భేరిక అంటే పెద్ద డప్పు యొక్క డండడాండడాండ అంటే డామ్ 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 అనేటటువంటి నినదములు అంటే ధ్వనులు లేదా శబ్దాలు, పెద్ద డప్పు యొక్క చప్పుళ్ళు అజాండము నిండా, అజాండము అంటే ఈ లోకమంతటా, ఈ బ్రహ్మాండమంతటా నిండేటట్లుగా. మత్త వేదండమునెక్కి, మత్త అంటే మదించినటువంటి, వేదండము కరి, హస్తి, గజము, ఏనుక్కు పర్యాయ పదాలు ఖచ్చితంగా అడిగేటటువంటి బిట్, జాగ్రత్తగా గమనించండి. మత్త వేదండమునెక్కి, మదించినటువంటి వేదండము అంటే ఏనుగుని ఎక్కి. చాటెదను అంటే రాముడి కీర్తిని చాటింపు వేస్తాను అని చెబుతున్నటువంటి పద్యము. ఒక్కసారి అర్థాలు చూద్దాము. దశరథుని కుమారుడు అయినటువంటి ఓ రామ, అధికమైనటువంటి దయ కలిగిన వాడ, యుద్ధంలో శత్రు భయంకరుడు, దీనులకు బంధువు లాంటి వాడు, ప్రకాశవంతమైనటువంటి బాణములను అమ్ముల పొది కల, విలువిద్య యందు మిక్కిలి తీవ్రమైనటువంటి లేదా మిక్కిలి ప్రచండమైనటువంటి భుజాల యొక్క నటన చేత కలిగిన కీర్తికి లేదా ప్రసిద్ధికి, శ్రీరామునికి సమానమైనటువంటి దేవుడు ఇక లేడు అని చెబుతూ అంటూ స్తంభమును నాటి, పెద్ద డప్పు యొక్క డామ్ 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 అనేటటువంటి ధ్వనులు ఈ లోకమంతా లేదా ఈ బ్రహ్మాండమంతా నిండేటట్లుగా మదించిన ఏనుగుని ఎక్కి రాముడి కీర్తిని చాటింపు వేస్తాను అని చెబుతున్నటువంటి పద్యం. అన్వయక్రమం చాలా సులభం. మొదటగా ఈ రెండు పదాలు రాయండి, ఆ తర్వాత ఇదే ఆర్డర్లో చక్కగా పదాల్ని గమనిస్తూ రాస్తే సరిపోతుంది. ఐదవ పద్యం ప్రతిపదార్థం. ఘనుడవ్వాడగు వేడు త్యాగమయ దీక్షంబూని, సర్వం సహా జన దైన్య స్థితి బోనడంచి,
సకలాశాపేశల ఆనంద జీవన సంరంభము పెంచి దేశజనని ప్రాశస్యమున్ పంచునో అనిదం పూర్వ యశస్వియాతడగు అన్నా విశ్వనాథేశ్వర. అన్నా, ఓ అన్నా విశ్వనాథేశ్వర, విశ్వనాథుడు అనే పేరు కలిగినటువంటి ఈశ్వర. మొదటగా 2 పదాలు రాయాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి 3, 4, 5 ఇవన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. ఎక్కడి వరకంటే 19 వరకు, తర్వాత 20, 21, 22, 23, 24. ఇక్కడ 2 పదాలు, ఆ తర్వాత ఇక్కడ 2వ పదం నుంచి వరుసగా ఎక్కడి వరకు 3వ పాదం వరకు వస్తాయి. తర్వాత మళ్ళీ మొదటి పాదంలో 2 పదాలు, ఆ తర్వాత ఇక్కడ చివర్లో ఇవన్నీ కూడా ఆర్డర్గా వస్తాయి. ఈ చిన్న తేడాను గమనించగలరు. విశ్వనాథ ప్లస్ ఈశ్వర, విశ్వనాథుడు అనే పేరు కలిగినటువంటి ఓ ఈశ్వర, వేడు ఎవరు త్యాగమయ దీక్షన్, త్యాగంతో కూడినటువంటి దీక్షను, దీక్ష అంటే పట్టుదల, అంటే త్యాగం చేయగలిగినటువంటి గుణాన్ని పూని, వహించి లేదా తీసుకొని కలిగి ఉండి సర్వం సహా భూమిపై ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి జన ప్రజల యొక్క దైన్య స్థితి, దీనత్వాన్ని లేదా పేదరికాన్ని పోన్ ప్లస్ అడంచి, ప్రజల యొక్క పేదరికాన్ని పోయేటట్లుగా చేసి సకల సమస్తమైనటువంటి ఆశ కోరికలతో పేషల అలంకరింపబడినటువంటి ఆనంద సంతోషంతో కూడినటువంటి లేదా ఆనందంతో కూడినటువంటి జీవన సంరంభము పెంచి, జీవన అంటే బ్రతుకులోని సంరంభము అంటే ఉత్సాహాన్ని పెంచి అంటే పెంపు చేసి దేశజనని దేశమాత యొక్క లేదా భరతమాత యొక్క ప్రాశస్త్యమున్ ప్రతిష్టను లేదా గొప్పతనాన్ని పెంచునో అంటే పెంచుతాడో ఆ ప్లస్ వాడు అవ్వాడు. ఏ సంధి? త్రిక సంధికి సంబంధించినటువంటి పదం. ఆ ప్లస్ వాడు అవ్వాడు, అటువంటి వాడే ఘనుడు ప్లస్ అగున్ గొప్పవాడు అవుతాడు. అనిదం పూర్వ ఇంతకు పూర్వము లేనటువంటి అపూర్వమైనటువంటి యశస్వి అంటే కీర్తిమంతుడు, గొప్ప పేరు కలిగినటువంటి వాడు అతడు అగున్, అతడే అగున్ అంటే అవుతాడు. ఒక్కసారి భావం చూద్దాం. ఓ అన్న విశ్వనాథుడు అనేటటువంటి ఓ ఈశ్వర, ఎవరు త్యాగంతో కూడినటువంటి దీక్షను వహించి భూమిపై ఉన్నటువంటి ప్రజల యొక్క దీనత్వాన్ని పోయేటట్లుగా చేసి సమస్తమైన కోరికలతో అలంకరింపబడిన సంతోషంతో కూడిన బ్రతుకులోని ఉత్సాహాన్ని పెంపు చేసి పెంచి దేశమాత యొక్క ప్రతిష్టను లేదా గొప్పతనాన్ని పెంచుతాడో అటువంటి వాడే గొప్పవాడు అవుతారు. ఇంతకు పూర్వం లేనటువంటి లేదా ఇంతకు మునుపు లేనటువంటి కీర్తిమంతుడు అతడే అవుతాడు. మరొకసారి అన్వయక్రమం చూస్తే మొదటి 2 పదాలు ఇవి, ఆ తర్వాత 3వ పదం నుంచి 19వ పదం వరకు వరుసగా రాయాలి. ఇక్కడ 20, 21, 22, 23, 24 మళ్ళీ చివరి పాదంలో ఉన్నాయి, కొంచెం గమనించండి. ఇది అన్వయక్రమం. చివరి పద్యం ప్రతిపదార్థం చూద్దాం. పద్యం పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై యొక్క కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపాణమయ్యరుల నాహారించు మిత్రుండు ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుడు తగన్ శ్రీలొంక రామేశ్వర. మొదటి పదం చూసుకుంటే శ్రీలొంక రామేశ్వర. ఇక్కడ కొంచెం అన్వయ క్రమంలో కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీలొంక రామేశ్వర. ఆ తరువాత మిత్రుడు పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు. మిత్రుడు అనేటటువంటి పదం ముందు వస్తుంది, కొంచెం గమనించండి. మిత్రుడు సంవిత్తంబై ఒక కార్య సాధనమునన్ వెలుగొందు, అలాగే మిత్రుడు స్వాయత్తంబైన కృపాణమై అరులను ఆహారించు, మిత్రుడు తగన్ ప్రోచ్చెత్తంబై సుఖము ఇచ్చు. ఇది ఎప్పుడైనా సరే మిత్రుడు అనేటటువంటి పదం ముందుగా వస్తుంది, అది కొంచెం గమనిస్తే మీరు మిగిలిన పదాలన్నీ కూడా చక్కగా రాయొచ్చు. చూద్దాం. శ్రీలొంక రామేశ్వర, శ్రీ లొంక క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర, సంపత్కరమైనటువంటి లొంక క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర. మిత్రుడు అంటే స్నేహితుడు,
పొత్తంబై పొత్తంబు ప్లస్ ఐ పొత్తంబై అంటే పుస్తకం వలె కడు నేర్పుతో కడునంటే మిక్కిలి నేర్పుతో నేర్పరితనంతో లేదా నైపుణ్యంతో హితమును మేలును లేదా మంచిని ఉద్బోధించును అంటే బోధిస్తాడు. పుస్తకంలాగా మంచి విషయాల్ని చెబుతాడు, మంచి వైపు మనల్ని నడిపిస్తాడు. మిత్రుడు అంటే స్నేహితుడు అనేటటువంటి వాడు సంవిత్తంబై విలువైనటువంటి విత్తము అంటే ధనంలాగా ఒక ఒక కార్య సాధనమునన్ అంటే కార్యము అంటే పని, సాధనమునన్ అంటే సాధించడంలో, ఒక పనిని పూర్తి చేయడంలో వెల్గొందు అంటే ప్రకాశిస్తాడు, ఒక పనిని పూర్తి చేయడంలో సహాయపడతాడు. మిత్రుడు అంటే స్నేహితుడు స్వాయత్తంబైన స్వాయత్తంబు ప్లస్ అయినా తనకు స్వాధీనమైనటువంటి కృపాణమై, ఈ కృపాణము అనే పదం పర్యాయ పదాలకు అడిగే పదం. కత్తి, ఖడ్గము, అసి అనేటటువంటి పర్యాయ పదాలు. కృపాణమై కృపాణము ప్లస్ ఐ ఖడ్గం వంటి వాడై అరులన్ అంటే శత్రువులను ఆహారించును అంటే సంహరిస్తాడు, అంటే శత్రువులను దూరం చేస్తాడు, శత్రువులు లేకుండా చేస్తాడు. మిత్రుడు స్నేహితుడు తగన్ తగు విధంగా ప్రోచిత్తంబై అంటే నిండు మనస్సు కలిగిన వాడై లేదా మంచి మనస్సు కలిగిన వాడై సుఖమున్ సుఖాన్ని సౌఖ్యాన్ని ఇచ్చునంటే ఇస్తాడు. ఈ ప్రతిపదార్థంగా అడగవచ్చు లేదా చిన్న ప్రశ్న జవాబుగా కూడా ఇది అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. శ్రీలంక క్షేత్రంలో వెలిసినటువంటి ఓ ఈశ్వర, స్నేహితుడు పుస్తకం వలె మిక్కిలి నైపుణ్యముతో మేలును కలగజేసే దానిని బోధిస్తాడు. స్నేహితుడు విలువైన ధనంలాగా ఒక పనిని సాధించడంలో ప్రకాశిస్తాడు. స్నేహితుడు తనకు స్వాధీనమైనటువంటి ఖడ్గం వంటి వాడై శత్రువులను సంహరిస్తాడు. స్నేహితుడు తగిన విధంగా నిండు మనస్సు కలిగిన వాడై సుఖాన్ని ఇస్తాడు. ఇవి శతక మధురిమ పాఠంలో ఉన్నటువంటి ప్రతిపదార్థాలు అన్ని. అందరికీ ధన్యవాదాలు.